మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారండి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నాను అని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పేశాడు. అందుకు యేసు సీమోన్ బర్యాను నీవు ధన్యుడువు, పరలోకమున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారాలు దాని ఎదురు నిలువనేరు అని నేను నీతో చెప్తున్నానని చెప్పేశాడు. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యథా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు యేసుని గురించి అనేకమైన భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నవారు. అంటే ఒక ప్రవక్త అని అనుకున్నారు కొంతమంది ఏమో ఏలియా అనుకున్నారు, ఎందుకంటే ఏలియా వస్తాడని వాగ్దానాలు ఉన్నాయి. ఏలియా అనుకున్నారు. ఆయన ప్రవక్తల్లో ఒకడు, అంటే యేసు వారు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రవక్త అయి ఉండొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ఆనాడు ప్రజలకి యేసుప్రభు మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈనాడు కూడా యేసుప్రభు మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి? కొంతమంది యేసుని పరలోకంలో దేవుడు కన్నాడంట, అర్థమైందండి. అందుకని కుమారుడయ్యాడని ఒక థియరీ ఉంది, అంటే ఒక సిద్ధాంతం. అది తప్పు సిద్ధాంతం. అది దేవుడు యేసు ప్రభుని జగత్తు ముందు కన్నాడంటే తనలోంచి పక్కకు పెట్టాడంట, ఏదో తీసుకుని, ఏదో గర్భంలోంచి బయటకు పెట్టినట్టు. అంటే మనుషులు తనేదో గొప్పవాళ్ళుగా గ్రంథం తీసుకుని గొప్పవాళ్ళుగా అవ్వాలనే ప్రయత్నాలు జరిగిస్తూ ఉంటారు లోకంలో. కానీ గ్రంథం తీసుకుని నీ గొప్పతనాన్ని చాటడానికి గ్రంథం దేవుడు రాయించలేదు. ఏదైతే వాస్తవాలు రాయించాడో ఆ వాస్తవాల్ని ప్రజలకు అందించి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి మాత్రమే దేవుడు గ్రంథాన్ని రాయించాడు. అంటే గ్రంథం తీసుకుని గ్రంథాన్ని గ్రంథంగా అర్థం చేసుకుని మన ఆత్మ సంబంధమైన జీవిత ఎదుగుదలకు సంబంధించి మాత్రమే చూడగలిగిన మనుషులకి అర్థమవుతుంది. అంతేగాని గ్రంథం తీసుకుని నేను పెద్ద గొప్పవాడిని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేవాడికి దేవుడు గ్రంథాన్ని అర్థం చేయడు. అందువల్ల ఆనాడు ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి యేసుక్రీస్తుని గురించి. ఈనాడు కూడా యేసుని గురించి సరైన అవగాహన లేని వాళ్ళు ఉన్నారు. అంటే యేసు దేవుని కుమారుడు అంటే ఒక ఆయన ఏం అర్థం ఇచ్చాడంటే, ఒక ఆయన అర్థం ఇది, ఒక ఆయన అర్థం ఏంటంటే దేవుడు జగత్తు ముందు కన్నాడంట. కన్నడం అంటే ఏదో గర్భంలోంచి తీశాడంట, అలాగే సృష్టించుకున్నాడంట. ఆ సృష్టించాడంటే దేవుడు మొట్టమొదటిగా యేసుని సృష్టించాడంట, ఆ తర్వాత పరిశుద్ధాత్మను సృష్టించాడంట, ఆ దేవతను సృష్టించాడని ఒక బోధ తీసుకొచ్చాడు. గ్రంథంలో ఎక్కడ లేదు అలాంటిది. గ్రంథంలో అలాంటి బోధ ఎక్కడ లేదు. అది తప్పు బోధ. ఆ బోధ వింటే నరకానికి వెళ్ళిపోతారు, అర్థమైందండి. తప్పుడు సిద్ధాంతం విన్న వాళ్ళు ఎవరైనా సరే నరకానికే గది. ఎవరైనా సరే తప్పు బోధని వినేవాళ్ళు, దాన్ని అనుసరించే వాళ్ళు నరకపాత్రులే. ఎందుకంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం ముఖ్యమంత్రి 1వ అధ్యాయం 6వ వచనంలో మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్తను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంతే. శాపగ్రస్తుడు అంటే నరకపాత్రుడు, గుర్తుపెట్టుకోండి. ఒకటే కదా, ఆ రెండే కదా తేడాలు, ఆ మూడే కదా తేడాలు, ఇలాంటి తేడాలు ప్రయత్నం చేయకూడదు. దేవుడు గ్రంథంలో ఏం మాట్లాడితే అదే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకోవాలి, అంతే. మనం అంతవరకు దేవుడు ఆశించాడు. అందువల్ల అపోస్తులు ప్రకటించింది కాక మరొకటి ఎవడైనా సొంత బోధ చేస్తే వాడు అబద్ధికుడు, శాపగ్రస్తుడు, గుర్తుపెట్టుకోండి. వేరొక సువార్త అవుతుంది అది, వేరొక సువార్త అవ్వకూడదు. అందువల్ల శాపగ్రస్తమైన బోధ ఉన్న వాళ్ళు, అనుసరించే వాళ్ళు, అలా బోధించే వాళ్ళు నరకపాత్రులై అంటారు, గుర్తుపెట్టుకోండి. లేఖనాల్ని అపార్థం చేసేవాడు ఏమవుతాడు? కలిపి చెరిపినోడు అవుతాడు. కలిపి చెరిపినోడు అబద్ధికుడు నరకపాత్రుడు, అంతే. దాంట్లో తిరగలేదు. వాడు లోకంలో ఎంత గొప్పవాడైనా సరే. అందువల్ల యేసుక్రీస్తుని దేవుడు కన్నాడనే, అంటే జగత్తుకు ముందు సృష్టించుకున్నాడు, అందుకని కుమారుడయ్యాడనే బోధ లోకంలో బోధ, అపోస్తుల బోధ కాదు అది.
రెండవది ఏంటంటే పరలోకమందున్న దేవుడే కుమారుడుగా వచ్చాడనే ఇంకో బోధ. అంటే ఆయన కుమారుడుగా వచ్చాడనేది రెండో తప్పు బోధ. అర్థమైందండి? రెండో తప్పు బోధ. దేవుడే ఒకే ఒక దేవుడు కుమారుడుగా వచ్చాడనే బోధ రెండవ బోధ. అది తప్పు బోధే. అలాగే యేసు అపోస్తులు ఎక్కడ బోధించలేదు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారనే బోధలో ఎక్కడ గ్రంథంలో లేదు. మూడవది ఏంటంటే జగత్తుకు ముందే దేవుడు ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడు కుమారుడు చేయాలని దేవుడు జగత్తు ముందు నిర్ణయించాడంట అనేది మూడవ తప్పు బోధ. యేసుక్రీస్తు వారు అసలే ఏమై ఉన్నారు? ఆయన మానవ కన్య గర్భంలోంచి వచ్చిన మనలాగా మానవుడిగా జీవించిన పాపం చేయకుండా బ్రతికారు. కానీ ఆయన ఉనికి ఆనాడు ప్రజల్లో ఎలా ఉందంటే ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, ఏలి అయి ఉండొచ్చు, బాప్తిస్మిచ్చి యోహాన్ అయి ఉండొచ్చు, ప్రవక్తల్లో ఒకడై ఉండొచ్చు అనే అభిప్రాయాలని వెల్లడి చేశారు. అభిప్రాయాలు అంటారు అట్లని. అర్థమైందండి? అభిప్రాయాలు ప్రభువు అంగీకరించలేదు. అలాగే ఈయన వడ్లవాని కుమారుడు కాడా, యోసేపు మరియ కుమారుడు కాడా అని ఒక భౌతిక సంబంధంగా యేసు ప్రభుని ఆలోచన చేశాడు అన్నాడు. అర్థమైందండి? అంటే మానవుడిగానే ఆలోచన చేశారనమాట. ఒక అందరి లాంటి వాడుగా, ఒక ప్రవక్త అంటే మా ప్రవక్త కూడా మానవుడే కదా, అలాగా ఆలోచన చేశారు. అందువల్ల చూడండి ఒకసారి మార్క్స్ వార్తలు అనుకోండి 6వ అధ్యాయము 3వ వచనంలో. మార్క్స్ వార్త 6వ అధ్యాయము. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే యోదా సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? అబ్బా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఔన్నత్యము గొప్పతనం తెలిస్తే మానవ జీవితాలు మారనోళ్ళు ఎవరైనా ఉంటే అంత కఠినులు ఎవరు ఉండరు అన్నమాట. దేవుడు మార్చడు అనమాట. యేసు వారి యొక్క జీవితాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఎలాగున భూమి మీద బ్రతికిన బ్రతుకు అర్థమైతే ఒక మనిషి ఈ భూమి మీద దేని కోసం ప్రోగలాడ్డో అర్థమైందండి. అద్భుతమైన బ్రతుకుని బ్రతికాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వర్ణించలేనిది ఆయన బ్రతుకు. అందువల్ల కానీ ఎలా చూశారండి యేసుక్రీస్తు వారిని? వడ్లవాని వాడు కాడా, వడ్లవాని కుమారుడు కాడా, యేసే యోదా అనే సహోదరుడు కాడా, లక్షలు మాతో లేరా అని సామాన్యుడిగా ఆలోచన చేశారే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారుగా చూడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారుగా చూడలేదు. అందువల్ల అది మానవ అభిప్రాయాలు అవి మనుషుల్లో నుంచి వచ్చిన అభిప్రాయాలు, దేవుని యొక్క వాక్యం కాదు అది. మానవ అభిప్రాయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని గ్రంథం ఏం చెప్పింది యేసుప్రభుని గురించి? దేవుని గ్రంథం ఏం చెప్పింది యేసుప్రభుని గురించి? దేవుడు ఏం చెప్పాడు ఆయన గురించి? ఆయన ఏమై ఉన్నాడు? అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు జగత్తు ముందు ఉన్నారా? ఉంటే ఏమై ఉన్నారు? ఆయన ఉంటే ఏమై ఉన్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నారో యోహాను సువార్త 17వ అధ్యాయము ఆయనే మాట్లాడుతున్నారు. ఆయన మాట సత్యమైతే ఆయన మాట సత్యమని నమ్మేవాళ్ళు సత్యంగా గ్రహించాల్సిన అవసరం ఉంది. అర్థమైందండి? యేసుక్రీస్తు వారి మాట కూడా వినకపోతే మనం అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతున్నారు 17వ అధ్యాయంలో. యేసు ఈ మాటలు చెప్పి 17వ అధ్యాయం మొదలు నుంచి ఆకాశం వైపు కళ్ళెత్తి ఇట్లా తండ్రి నాకు గడి వచ్చింది, నీ కుమారుడిని మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను అంత సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరచుని తండ్రి. 5వ వచనం. లోకం పుట్టక మునుపు. లోకం పుట్టక మునుపు అంటే ఇప్పుడు జగత్తు పునాదులు వేయబడినప్పుడు. లోకం పుట్టక మునుపు అంటే జగత్తు పునాది వేయబడక మునుపు. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. కాబట్టి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో
లోకం పుట్టుకొని పోయి యేసుప్రభు ఉన్నారంట. యేసుప్రభు చెప్తున్నారు ఈ విషయం. యేసుక్రీస్తు వారు సత్యవంతుడు, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు సత్యమైనవి. యేసువారు ఏం చెప్తున్నారంటే, తండ్రి నేను లోకం పుట్టుకు నీ వద్ద ఉన్నానని చెప్పారు ఆయన. కాబట్టి లోకం పుట్టు మునుపు ఆయన ఉన్నారని గ్రంథం చెప్తుంది. ఆయనే చెప్తున్నాడు యేసుప్రభు లోకం పుట్టుకొని ఉన్నారంట. లోకం పుట్టు మునుపు ఏమై ఉన్నారు? లోకం పుట్ట మునుపు ఏమై ఉన్నారు ఆయన? యోహాను సువార్త 1:1. యోహాను సువార్త 1:1. యోహాను సువార్త 1:1లో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? ఆది అంటే జగత్తుకు పునాదులు వేయబడినప్పుడు. ఆది అంటే జగత్తుకు పునాదులు వేయబడినప్పుడు ఆది అందు వాక్యం ఉండేను. వాక్యము ఎవరి దగ్గర ఉన్నది? దేవుని వద్ద ఉండేను. వాక్యము ఎవరై ఉన్నారంటే ఆయన దేవుడు. వాక్యము అంటే పదాలు కాదు. గ్రీకులో ఏమన్నాడంటే లోగోస్ అన్నాడు. లోగోస్ అంటే సృష్టికి మూల కారణమైన వాడు. ఇది పేరు ఆయనకి. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు అని, తిరిగి లేచిన తర్వాత క్రీస్తు అని పేరు పెట్టబడ్డాయి తప్ప, అభిషక్తుడని పెట్టబడ్డాయి తప్ప, ఆయన జగత్తు పునాది వేయబడకుండా అంటే ఆదిలో సృష్టించేసినప్పుడు ఆయన నామం ఏంటంటే వాక్యం అనే నామం పెట్టబడింది. చూడండి ప్రకటన గ్రంథం 19:13 ప్రకటన గ్రంథం 19:13 రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఏం పెట్టబడింది అంటండి? దేవుని వాక్యం అనే నామం పెట్టబడింది. లోగో సృష్టికి మూల కారణమైన వాడు అని అర్థం. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారు జగత్తుకు ముందు ఎక్కడున్నారంటే తండ్రి అయిన దేవుని దగ్గరుండి దేవుడై ఉన్నారు. దేవుడై ఉన్నారంటే అర్థం ఏంటి? దేవుడు అంటే రాత్రి చెప్పాను నేను మీకు. దేవుడు అంటే గౌరవించబడేవాడు, ఆది అందు ఉన్నవాడు, శక్తిమంతుడు అని అర్థం ఇస్తుంది. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఆది అంతం లేనివారు. ఆయన అంటే ఆయన కూడా ప్రారంభం లేనివారు, ముగింపు లేనివారు ఆయన. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఆయనకి వాక్యం అనే నామం పెట్టబడింది. వాక్యం అనే నామం పెట్టబడిన ఆయన ఎవరంటే దేవుడు. అంటే తండ్రి అయిన దేవుని దగ్గర మరో వాక్యం అనే నామం పెట్టబడిన దేవుడు ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందువల్ల జగత్తు పునాది వేయబడక మునుపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు అని ప్రభు చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభువే చెప్పేశారు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా అన్నారు. ఆయన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు కూడా నాయన నువ్వు నిత్యుడువు అని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభు అంటే ఇక్కడ తజ్మా ప్రాబ్లం. తండ్రి అయిన దేవుడు కాదు ఇక్కడ ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాదులు వేసేదివి. అంటే భూమిని ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నువ్వు ఆది అందు భూమికి పునాదులు వేసేది. ఆకాశాలు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచిందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను ఉత్తరీయం వలె వాటిని మడిచివేదువు. అవి వస్త్రం వలె మార్చువను కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరాలు తరగవు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. తన కుమారుని గురించి అయితే ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏకరీతిగా ఉన్నవాడు, నీ సంవత్సరాలు తరగు. సంవత్సరాలు తరగని వాళ్ళు ఎవరు? మానవులు సంవత్సరాలు తరుగుతాయి, కానీ దైవత్వం కలిగిన వాళ్ళకి సంవత్సరాలు ఏముండు? తరగవు. అందువల్ల దేవుడు తండ్రి అయిన దేవుడు ఎలాగూ ఆది అంతం లేనివాడై ఉన్నవాడు అనువాడై ఉన్నాడో, తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యమనే నామం పెట్టబడిన యేసు వారు కూడా, వాక్యమనే నామం పెట్టబడిన ఆయన కూడా ఏమై ఉన్నారంటే నిరంతరం, అంటే ఆయన ఆది లేని వారై ఉన్నారు, ఎల్లప్పుడూ ఉండేవారు, ప్రారంభం లేని వాళ్ళు అన్నమాట.
ప్రారంభం లేని వారు. అదే ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో 7వ అధ్యాయం మెల్కీషెదెకుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి గురించిన ప్రస్తావన వచ్చింది. 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. రాజును సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహాముని ఎవడు కలుసుకుని అతను ఆస్వాదించునో, ఎవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చునో ఆ షాలేం రాజును మహోన్నతులకు దేవుని యాజకుడు ఆయన మెల్కీషెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరు మొదటికి నీతికి రాజనియు, తర్వాత సమాధానం రాజని అర్థం ఇచ్చినట్టు షాలేం రాజని అర్థం. అతడు ఎవరు? మెల్కీషెదెకు. తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడు జీవిత కాలానికి అన్నాడంటే కింద అన్నాడు 3 భాషలో దినాలు లేనివాడు అన్నాడు. జీవిత దినాలకి ఆది అయినను జీవానికి అంతమైనను లేనివాడు అయింది దేవుడు కుమారుని పోలి అన్నాడు. అంటే మెల్కీషెదెకుకి ఆది అంతం లేదు. యేసువారికి కూడా, యేసుక్రీస్తు వారికి కూడా ఏమి లేదు, ఆది అంతం లేదు. అందువలన దేవుడు అని తెలియజేయబడింది. అందువల్ల యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడిపై దేవుడే, అంటే తండ్రి అయిన దేవుని దగ్గర వాక్యం అనే నామం పెట్టబడిన వాడై దేవుడుగా ఉన్నారు. కానీ ఆయన కుమారుడుగా లేరు. అతను కుమారుడుగా లేరు. ఆయన జగత్తుకు ముందు కుమారుడే లేదు, జగత్తుకు ముందు యేసులో సృష్టించబడినవాడు కానే కాదు. అసలు దినాలు లేనివాడు, ఆది అంతం లేనివాడు. ఆయన తండ్రి అయిన దేవుడికి ఎలా ఆది లేదో యేసువారికి కూడా ఆది అంతం లేదు. అలాంటి ఆది అంతం లేని దేవునితో సమానుడైన స్వభావంలో నిత్యత్వంలో సమానుడైంది, అంటే అధికారంలో కాకుండా స్వభావంలో నిత్యత్వంలో సమానమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దానికి సంబంధించి పిలిపిలి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఇలా మాట్లాడబడింది. పిలిపిలి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇలా రాయబడింది. చూడండి, పిలిపిలి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగినండి. క్రీస్తు యేసు మనసు ఎందుకు కలిగి ఉండాలి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ దేవునితో సమానుడు అనమాట. స్వభావంలో దేవునితో సమానుడు, నిత్యత్వంలో సమానుడు అయినటువంటి వాడు. కానీ అధికారం మాత్రం తండ్రి అయిన దేవుందే. ఎందుకంటే దేవుడే పంపిస్తే వచ్చాడు ఆయన, దేవుడు నిర్ణయిస్తే నిర్ణయించబడ్డాడు ఆయన. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడకొనిపై దేవుని దగ్గర వాక్యం అనే నామం పెట్టబడిన వారే సృష్టిని చేసినారు ఆయన. అందువల్ల ఆయనకి ఆది అంతం లేదు. ఆది అంతం లేదంటే సృజించబడినవాడు కాదు. సృజించబడినవాడికి ఆది ఉంటుంది. సృజించబడినవాడికి ఆది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సృజించబడినవాడికి ఏముంటుంది? ఆది ఉంటుంది. దేవుడు చెప్పాడు నమ్మొద్దా? యేసులో చెప్పాడు నమ్మొద్దా? పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు నమ్మొద్దా? ఆది అంతం లేదని నాయనా నీకు నీ సంవత్సరాలు తరగవు అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే మెల్కీషెదెకు లాగా ఆది వంశాలు అంటే జీవిత దినాలకి అంతం ఆది అయినను అంతమైన లేనంటి వాడు అన్నాడు. దేవుడు చెప్తున్నప్పుడు నమ్మొద్దా? యేసులో చెప్తున్నప్పుడు నమ్మొద్దా? పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు నమ్మకపోతే ఇంకంత దౌర్భాగ్యమైన స్థితి ఏమి ఉంటుంది? అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడకొనుపు ఆయన కూడా దేవుడిలాగా ఆది అంతం లేనివారై దేవుని అధికారంలో ఉన్నవారై దేవుని చేత నిర్ణయించబడిన వారై ఉన్నారు. అందువల్ల యేసు క్రీస్తు అనే పేర్లు భూమి మీదకి వచ్చి పెట్టబడ్డాయి. కానీ జగత్తు పునాది వేయబడకొనుపు ఆయన పేరు అనేది తెలియజేయబడలేదు. కానీ ఆదిలో వాక్యము అనే నామం పెట్టబడింది. అని వాక్యమైన దేవుడు అన్నాడు అనమాట. వాక్యమైన దేవుడు అంటే దేవుని దగ్గర దేవుడు ఉన్నాడని చెప్పాడు అనమాట. ఆది అంతం లేని ఆయన మరొక ఆయన దగ్గర, ఆది అంతం లేని ఆయన దగ్గర మరొక ఆయన ఆది అంతం లేని వాడు ఉన్నాడు. ఆయనకి వాక్యం అనే నామం పెట్టబడింది. కాబట్టి ఇంకెక్కడున్నాడు? ఎక్కడ సృజించాడు ఆయన? ఆ ఆది అంతం లేనంటి వాడు మానవ జాతికి నిర్ణయించబడ్డాడు. అర్థమైందండి. అంటే మానవ దేహాన్ని ధరించుకురావడానికి జగత్తుకు ముందు నిర్ణయించబడిన కారణాన దేవుడు ఏం చేశాడంటే ఎక్కడ ఎవరిలో జన్మింపజేయాలని దేవుడు ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ప్లాన్ చేసుకుంటూ వచ్చినప్పుడు జరిగిన విషయాలు మనం ఆలోచన చేస్తాం. అప్పుడు ఆది అంతం లేని ఆయన్ని, ఆది అంతం లేని సర్వాధికారి అయినటువంటి వాడు ఎవరి సంతానంలోంచి భూమి మీద దించాలని నిర్ణయం చేశాడో అది అర్థమైతే యేసు ఎప్పుడు దేవుని కుమారుడయ్యాడో అర్థమైపోద్ది సింపుల్గా. అందువల్ల సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం.
ఆ ఆది అంతం లేనటువంటి వాడిని భూమి మీద స్త్రీ సంతానంలో జన్మింపజేయాలని పరలోకమందు దేవుడు నిర్ణయించాడు. జగత్తు ముందే మానవ యొక్క మానవాళి పాపక్షమాపణ నిమిత్తం శరీరాన్ని ధరింప చేయాలి కాబట్టి శరీరంలో రావాలి కాబట్టి పరలోకమందు దేవుడు ఏం చేశాడంటే ముందుగా నిర్ణయం చేశాడు యేసుక్రీస్తు వారిని. అది మనకు మొదటి పేతురు 1:18 తెలియజేయబడి నిర్ణయించబడ్డారనే సంగతి. ఆ నిర్ణయించబడిన ఆయన ఎవరు సంతానంలో రావాలో చెప్పుకొచ్చారు. ఆదికాండం 3:15. అందువల్ల ఆది అంతం లేని ఆయన వాక్యమనే దేవుడైన వాడు ప్రభువుని యేసుక్రీస్తు అంటే ఆయన వాక్యమైన దేవుడైన వాడు ఎవరు సంతానంలోంచి ఎవరు సంతానంలోంచి రావాలో పరలోకమందు దేవుడు ప్రవచించుకుంటూ వచ్చాడు ప్రవక్తల ద్వారా. చూడండి ఒకసారి ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలగజేస్తానన్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు వారిని ఎక్కడ జన్మింపజేయాలనుకున్నాడు? ఆయన స్త్రీ సంతానంలో జన్మించాలనుకున్నాడు. అందువల్ల ఆది అంతం లేని వాడిని భూమి మీద స్త్రీ సంతానంలో జన్మింపు చేయాలని పరమానంద దేవుడు నిర్ణయం చేశాడు. ఇదేం తోటలో ఆదామవులు పాపం చేసినప్పుడు ఏ స్త్రీ ద్వారా సాతానుడు పాపం చేయించాడో అదే స్త్రీ సంతానంలోంచి జన్మింపజేయాలని ప్రభువు యేసుక్రీస్తు వారిని నిర్ణయించాడు దేవుడు. అందువల్ల ఏ స్త్రీ ద్వారా అయితే సాతానుడు పాపం చేయించాడో అదే స్త్రీ సంతానం ద్వారా మానవుల్ని రక్షించడానికి ఆ స్త్రీ సంతానానికి వాగ్దానం చేశాడు ఆయన. అందువల్ల ప్రభువు యేసుక్రీస్తు వారు ఎక్కడ రావాలి? స్త్రీ సంతానంలో రావాలి. ఏ స్త్రీ తర్వాత సంగతి మొత్తం మీద ఎవరి నుంచి రావాలి? స్త్రీలో నుంచి రావాలి అని వాగ్దానం చేసేసాడు పరమానంద దేవుడు. అలా వాగ్దానం చేసి ఏం చేశాడంటే ఒక ఆదికాండం 22:18 మరియు నువ్వు నా మాట విన్నందున భూలోకంలోని జనములని నీ సంతానం వలన ఆశ్రయించబడని నాతోడని ప్రమాణం చేశాడని చెప్పేశాడు. 75 సంవత్సరంలో బిడ్డల కోసం ఎదుగుతున్న అబ్రహాముని దేవుడు పిలిచి నేను నీకు సంతానాన్ని ఇస్తాను. ఎంత సంతానమో తెలుసా? ఇసుకను లెక్కగలదువా? లెక్కట్లేవు. అలాంటి మనుషులు అలాంటి జనాన్ని ఇస్తాను నీకు. ఆకాశం నక్షత్రాలు లెక్కగలదువా? నేను అంత జనాన్ని నేను నీ సంతతిలోంచి విస్తరింపజేస్తాను. నాయన శ్రద్ధదే లేదు కదా, అసలు బిడ్డలే లేరు కదా అని అంటే పరలోకమందు దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకి వాగ్దానం చేశాడు. నీ సంతానము ద్వారా భూలోక రాజ్యాలని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. అందువల్ల ఆది అంతం లేని ఆయన్ని పరలోకమందు దేవుడు ఆది అంతం లేని సర్వాధికారైన ఆయన ఆది అంతం లేని మరొక ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారిని అబ్రహాం యొక్క సంతానంలో అంటే భక్తి కలిగిన కుటుంబంలో జన్మింప చేయాలని పరమానంద దేవుడు నిర్ణయించాడు. ప్రవచింప చేశాడు. దాన్ని 12 అధ్యాయంలో కానీ 22:18 కానీ ప్రవచింప చేశాడు అనమాట. ఈ ప్రవచించిన ప్రవచనం ప్రకారంగా యేసువారు అంటే ఆది అంతం లేని ఆయన వాక్యమైన దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేయబడేటప్పటికి ఇప్పుడు ఎవరు సంతానం అయిపోయాడు? ఆయన ఎవరు సంతానం అయిపోయాడు? యేసుక్రీస్తు వారు అబ్రహాం సంతానం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. అబ్రహాము కుమారుడైన కాబట్టి దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం కుమారుడా? అబ్రహాం కుమారుడు ఎలాగయ్యాడు యేసుక్రీస్తు వారు? అబ్రహాం యొక్క గర్భంలోంచి ఏమైనా వచ్చాడా? కాదు. అబ్రహాంకి వాగ్దానం చేయబడిన పుత్రుడిన. అబ్రహాంకి వాగ్దానం చేయబడిన పుత్రుడు అంటే ఆత్మ సంబంధంగా ఆయన్ని వాగ్దానం చేశాడు ఆయన్ని. అందువల్ల యేసువారు రావాలంటే ముందుగా యేసుక్రీస్తు వారు రావాలంటే ముందు ఎవరు పుట్టాలి? ఇస్సాకు పుట్టాలి. ఇస్సాకు పుట్టకపోతే యేసుప్రభువు వచ్చే అవకాశం లేదు అని చెప్పేశాడు. అందువల్ల ఇస్సాకులో నుంచి యాకోబులో నుంచి 12 మంది, 12 మందిలో యోధా సంతతిలో నుంచి దావీదు,
ఇలాగున దేవుడు ఏం చేశాడంటే ఎవరెవరి సంతతిలో రావాలో వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు కాబట్టి, అంటే అబ్రహాంతో నిబంధన చేశాడు కాబట్టి నిబంధన కుమారుడు అనమాట. అందుకని పరిశుద్ధాత్ముడు ఏమన్నారంటే గలతీయులకు రాసిన పత్రిక 3:16 పరిశుద్ధాత్ముడు ఇలా తెలియజేశారు అపోస్తలుల ద్వారా. అబ్రహాముకి వాగ్దానం చేయబడ్డాడు, ఆది అంతం లేనివాడు అబ్రహాముకి వాగ్దానం చేయబడ్డాడు, స్త్రీకి వాగ్దానం చేయబడ్డాడు. అలవారు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వాస్తవాలు ఇవి. అబ్రహాంకి వాగ్దానం చేయబడ్డాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారిని ఇలా మాట్లాడారు ఆయన్ని. అబ్రహాముకును అతని సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయంటే ముందుగా ఏం చేయబడ్డా మాట ఇవ్వబడింది అనమాట. వాగ్దానం అంటే ఏంటండి? మాటే కదా. వాగ్దానాలు చూడండి, ఆయన అనేకులు కూర్చి అన్నట్టు నీ సంతానము అన్నాడంట, నీ సంతానముకు అన్నాడంట. అనేకులు కూర్చి అన్నట్టు కాకుండా నీ సంతానం అనేటప్పటికి అబ్రహాం సంతానము యేసుక్రీస్తు వారని చెప్పారు అక్కడ. చూడండి, అక్కడ నీ సంతానము ఒక సంతానం కూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని ఏకవచనం. ఆ సంతానం ఎవరంటండి? యేసుక్రీస్తు వారంట. ఆది అంతము లేని తండ్రి అయిన దేవుడు ఆయన దగ్గర ఆది అంతం లేని వాక్యమై అనే పేరు పెట్టబడిన ఆయనని ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అందువలన అబ్రహాంతో నిబంధన చేసిన కారణాన అబ్రహాము కుమారుడయ్యాడు యేసుక్రీస్తు వారు. అదవుతుందండి. అంతేగాని అబ్రహాం కుమారుడు దేవుని కుమారుడు కాదు, లేకపోతే దేవుని కుమారుడు అబ్రహాం కుమారుడు దేవుని కుమారుడు అబ్రహాం కుమారుడు కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. అబ్రహాంకి కుమారుడే దేవుని కుమారుడు అవుతాడు తప్ప అబ్రహాం కుమారుడు అదే దేవుని కుమారుడు అబ్రహాం కుమారుడు కాదు. నేను రివర్స్ చేసి మాట్లాడాను. అందువల్ల యేసుక్రీస్తు వారు ఆది అంతము లేని వారు. ఆయన స్త్రీకి వాగ్దానం చేయబడ్డారు, అబ్రహాంకి వాగ్దానం చేయబడిన కారణాన అబ్రహాం కుమారుడు అయ్యారు ఆయన. అందువల్ల అబ్రహాంకి ఎలా కుమారుడు అయ్యారు? శరీర సంబంధంగా అయ్యారా లేకపోతే వాగ్దానాన్ని బట్టి అయ్యారా? వాగ్దానం బట్టి. అంటే వాగ్దానం బట్టి అయ్యారు. వాగ్దానాన్ని బట్టి కుమారుడు అన్నాడు. అర్థమైందండి. అందువల్ల కుమారుడు అంటే అర్థం ఏంటి? కన్నా వాళ్ళే కుమారులు కాబట్టి కన్నా వాళ్ళ కుమారులు కాబట్టి యేసుప్రభువు దేవుడు కన్నాడని చెప్పేసుకున్నారు అంతే. అంతేగాని నిబంధన బట్టి కుమారుడు అన్నాడనే సంగతి మనుషులకు అర్థం కాని వారే ఏం చేశారంటే కొత్త నిబంధనలో యేసు దేవుని కుమారుడు అయిన తర్వాత రాశారు కాబట్టి కుమారుడు ఉంది కాబట్టి ఆయన ముందే కుమారుడు అని దేవుడు కన్నాడు అనే భావంలోకి వచ్చేసారు. అబ్రహాం కుమారుడు ఆది అంతం లేనివాడు దేవునికి దేవుడు ఏం చేశాడంటే ఆది అంతం లేని వాక్యమైన నామం పెట్టబడిన ఆయన్ని అబ్రహాంకి వాగ్దానం చేశాడు. నాయన నీ కుమారుడు ద్వారా నేను లోకాన్ని ఆస్వాదిస్తానని చెప్పేశాడు. కాబట్టి అబ్రహాం నుంచి యేసుక్రీస్తు రావాలంటే ఇస్సాకు రావాలి. అందువల్ల దేవుడు 100 సంవత్సరాలు ఇస్సాకునిచ్చి తర్వాత యాకోబు తర్వాత ఇశ్రాయేల్ 12 మందిలో యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకుని యోధా గోత్రంలో నుంచి వచ్చిన దేవుని హృదయానుసారులైన ఒక భక్తిపరుని ప్రభువైన యేసుక్రీస్తు అని వాగ్దానం చేశాడు. ఆయన మనకు తెలుసు దావీదు. 2 సమూయేలు గ్రంథం 7:12. ఈ వాస్తవాలు తెలియక ఎంతోమంది కొట్టుమిట్లు ఆడుతున్నారు. మీకు తెలుసో లేదో? ఈ వాస్తవాలు తెలియక మనుషులు లోకంలో అదా ఇదా అని తలపోటుతో చస్తున్నారు. చాలామంది చచ్చిపోతున్నారు. అదే డిస్కషన్తో చచ్చిపోతున్నారు. మనకి పరమానంద దేవుడు ఏం చేశాడంటే కనికరించి వాస్తవాలుగా గ్రహించేటట్టుగా అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీ ఇష్టం. అది ఒకసారి చూడండి, దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దావీదు దేవుని హృదయానుసారనే మనుషుడు, భక్తి కలిగిన వాడైనా భక్తి కలిగిన వాడిని దేవుడు ఏం చేశాడంటే గొర్రెలు కాసుకున్న వాడిని రాజరికాన్ని ఇచ్చిన తర్వాత రాజరికంలో ఉన్న ఆయనకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ దినములు సంపూర్తులైనప్పుడు నీవు నీ పితలతో కూడా నిద్రించిన తర్వాత
నీ గర్భవాసంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యాన్ని స్థిరం చేస్తానన్నాడు. అంతే. నీ సంతానం అన్నాడు. ఇక్కడ కూడా నీ సంతానం అన్నాడు. అదేంటండి, నీ సంతానం అని దావీదుతో మాట్లాడాడు, నీ సంతానం అని అబ్రహాంతో మాట్లాడాడు. నీ సంతానము అనే మాటలు మాట్లాడినప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని అబ్రహాం సంతానంగా ఇచ్చాడు, రెండవది దావీదుకు సంతానంగా ఇచ్చాడు. అంటే దేన్ని బట్టి? వాగ్దానాన్ని బట్టే కదా. అంటే వాగ్దాన పుత్రుడు అనమాట. యేసుక్రీస్తు వారు వాగ్దాన పుత్రుడు. అబ్రహాం కుమారుడు అయ్యాడు. ఇప్పుడు ఎవరు కుమారుడు అవుతున్నాడు? దావీదు కుమారుడు అవుతున్నాడు. అంటే దావీదు సంతతిలోంచి రావాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి. అందువలన కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఇప్పుడు ప్రవచనం అన్నమాట. ఇది ప్రవచనం ముందుకి వెనక కాదు, ప్రవచనంలో ముందుకు చెప్తున్నాడు. ప్రవచనాలు ఎప్పుడు ముందుకే, ఎప్పుడో వస్తాడని చెప్పింది ముందుకే. ఎప్పుడో వస్తాడంటే జగత్తులో వచ్చాడని కాదు, జగత్తు ముందు వచ్చాడని కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారని జగత్తుకు ఆ ప్రవచనాల్లో తెలియజేయబడింది. అందువల్ల కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆశీనులుగా చేసి ఉన్నాను. చేశాడా? ఇంకానే చేయలేదు, చేయబోతాడు భవిష్యత్తులో. కట్ట నేను వివరించదు. యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పేసి. అంటే నాయనా దావీదా, నీకు కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు నా కుమారుడుగా చేసుకుంటాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆది అంతం లేని వారైంది అబ్రహాముకు వాగ్దానం చేయబడ్డారు, దావీదుకు వాగ్దానం చేయబడి ఏం చెప్పారంటే, దావీదుతో ఏం చెప్పాడంటే దేవుడు, నీ కుమారుడిని నా కుమారుడుగా చేసుకుంటాను అన్నాడు. అదే 7:12 అనమాట, మనం చదవాలా సంపూర్ణంగా. అందువల్ల నీ కుమారుడిని నా కుమారుడుగా చేసుకుంటాను. అంతేగాని నా కుమారుడిని నీ కుమారుడుగా ఇస్తానల్లా. మీకు అర్థమవుతుందా? నా కుమారుడిని నీ సంతానంలో నేను పుట్టిస్తానని అనలా. నీ సంతానంలో ఉన్న నీ కుమారుడిని, పుట్టించే కుమారుడిని నా కుమారుడుగా చేసుకుంటానన్నాడు. అందుకని నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియను. నేడు అనే మాట భూమి మీదకి వర్తిస్తుంది తప్ప నిత్యత్వంలోకి వర్తించదు. గుర్తుపెట్టుకోండి. నేడు అంటే టైం అనేది ఈ లోకంలోనే తప్ప నిత్యత్వంలో ఉండదు, పరలోకంలో టైం ఉండదు. అందువల్ల నేడు అనేది భవిష్యత్తుకు సంబంధించి ఒక రోజుని దావీదు సంతానంలోంచి వచ్చిన ఆయన్ని ఏం చేస్తాడు? తన కుమారుడుగా చేసుకుంటాడు అన్నాడు అనమాట. అది కూడా నిబంధన బట్టే. దావీదుకి అబ్రహాంకి నిబంధన అయినప్పుడు, దావీదుకి నిబంధన అయినప్పుడు దేవుడు కూడా నిబంధనే. అందువల్ల నిబంధన బట్టి దేవుడు యేసుక్రీస్తు వారిని కుమారుడుగా చేసుకున్నారు తప్ప ఆయన జగత్తుకు ముందు దేవునికి కుమారుడు కాదనమాట. అందువల్ల నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నానని చెప్పేసి. అందువల్ల యేసుక్రీస్తు వారు దావీదు సంతానంలో వాగ్దానం చేయబడిన వారై ఉన్నారు. అందువల్ల లోకాసు వార్తలో ఇలాగ తెలియజేయబడింది. 1వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలు. లోకాసు వార్తలో కన్యక జన్మించినప్పుడు, కన్యకి గర్భవతి అయి వాగ్దానం చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు ఎలా తెలియజేయబడ్డాయి. లోకాసు వార్త 1వ అధ్యాయము, ఇదిగో నీవు గర్భం ధరించి ఒక కుమారుడు కని. ఎప్పుడు? యేసు అనే పేరు ఎప్పుడుది? జగత్తు ముందుదా? భూమి మీదకి వచ్చిన తర్వాత? భూమి మీదకి వచ్చిన తర్వాతే. అమ్మా నువ్వు కుమారుడికి అంటావు, ఆయనకి ఏమని పేరు అర్థం? యేసు అని పేరు అర్థం. ఎందుకని? ఆయనకి యెషయా 7:14 ముందుగా చెప్పబడింది, కానీ గర్భవతి కుమారుడు అతనికి ఇమ్మానుయేలు అని పేరు. అని ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడే ఉన్నాడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు అని అర్థం. తోడు అనడం అన్నా రక్షకుడు అన్నా ఒకటే. అందువల్ల యేసు అని పేరు పెట్టబడతావు. ఎవరో మరియమ్మకు పుట్టిన ఆయన యేసు వారు గొప్పవాడై ఎవరు కుమారుడు పడతాడంటండి? సర్వోన్నతుడు అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు కుమారుడు అనబడతాడు. అమ్మ నువ్వు కన్య కుమారుడు గొప్పోడు అవుతాడు. అంతకుముందు గొప్పోడు కాదా? గొప్పోడే. కానీ తన ఏం చేశాడంటే కన్య గర్భవతిలోకి వచ్చేటప్పటికి దేవునితో సమానుడైనటువంటి వాడు ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్న కారణాన ఆయన మళ్ళా స్థితి
ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతుంది. అందువల్ల ఏం చెప్పాడంటే ఇక్కడ ఏం తెలియజేశాడంటే అమ్మవ కుమారుని కనబోతున్నాం. అతడు గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఇది దేని బట్టి? నిబంధన బట్టి అనమాట. దావీదు చేతితో నిబంధన బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్పవాడే కుమారుడు అనబడతాడు అన్నాడు అనమాట. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులు ఏ యుగం లేరును, ఆయన రాజ్యం అంతం లేనిదే. కాబట్టి దావీదు సంతతిలో వచ్చి రావాలి యేసుక్రీస్తు వారు. అందువల్ల ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఇస్తాడు అన్నాడు. ఆయన తండ్రి అయిన దావీదు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి తండ్రి ఎవరు? దావీదంట. ఎలాగా? నిబంధన బట్టి. డైరెక్ట్గా కన్నాడా? కొని డైరెక్ట్గా దావీదు భార్య కనేసినోడా? కాదు, నిబంధన బట్టి కుమారుడు అనమాట. నిబంధన బట్టి కుమారుడు అయ్యాడు దావీదుకి. అలాగే నీవు సర్వోన్నతుని కుమారుడు అనబడేది కూడా నిబంధన బట్టి జరిగే కార్యక్రమం. అబ్రాహాముకి ఎలా నిబంధన బట్టి కుమారుడో, అలాగే దావీదుకి కూడా అలా ఎలా నిబంధన బట్టి కుమారుడో, యేసుక్రీస్తు అలాగే తండ్రి అయిన దేవుడు కూడా నిబంధన బట్టి కుమారుడు అన్న. అందువల్ల నువ్వు సర్వోన్నతుని కుమారుడు అనబడతావు అని చెప్పేసి, సర్వోన్నతుని కుమారుడు అనబడతావు అని చెప్పినప్పుడు ఇలా తెలియజేయబడింది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 32వ వచనం, 22వ వచనం క్షమించండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలనండి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతాల్ని, మహత్కారాల్ని, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాడిగా కనబర్చును. ఇది మీరే ఎరుగురు. దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి అప్పగింప నీనును మీరు దుష్టుల చేత చిలివేయించి చంపిద్దిరి. మరణం ఆయన బంధించడం అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపాడు. ఎవరిని? యేసువారిని. యేసుక్రీస్తు వారిని లేపి ఏం చేశారు? 2:36 చూడండి. యేసుక్రీస్తు వారిని లేపి ఏం చేశారంటే తన కుడి పార్శ్వాన కూర్చొని పెట్టుకున్నారు ఆయన. అర్థమైందండి. యేసుక్రీస్తు వారు లేచి ఎక్కడ ఉన్నారు? ఆయన తన కుడి పార్శ్వాన కూర్చొని పెట్టుకున్నారు. చూడండి అక్కడ 36వ వచనం, 2వ అధ్యాయం 36వ వచనం అపోస్తలుల కార్యం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా ఈ రూఢిగా తెలుసుకోవాలని చెప్పేశాడు. మీరు సిలువ వేశారే యేసుని, ఆయన దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. అంటే రాజుగా, అభిషక్తుడిగా నియమించాడు అన్నాడు. ఎందుకు నియమించాడు? ఆయన గురించి ప్రవచనం ఉంది. ప్రవచనం ప్రకారంగా తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడంటే ఆయన్ని రాజుగా నియమించాడు అన్నమాట. అలా రాజుగా నియమించబడిన తర్వాత అది అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఆ సంగతులు రాయబడ్డాయి. ఒకసారి అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం తీయండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 26 నుంచి 33వ వచనం వరకు చూడండి ఒకసారి. 33 ఏంటి, 37వ వచనం వరకు కూడా చూడండి ఒకసారి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వాళ్ళారా, ఈ రక్షణ వాక్యం మీ వద్దకు పంపబడింది. ఈనాడు కూడా మనకు పంపడినట్టే కదా. ఆనాడు పంపబడింది. ఆ రక్షణ వాక్యం మనకు కూడా పంపబడింది. చూడండి, యెరూషలేములో కాపులు ఉండేవారును వారి అధికారులు ఆయననైనను ప్రతి విశ్రాంతి దినం చదవబడుతున్న ప్రవక్తలు వచ్చిన గ్రహింపక అన్నాడు. యెరూషలేములో యేసుక్రీస్తు వారు తిరిగిన మనుషులు పట్టించుకోలేదు. ఆయన్ని చంపేయాలని చూశారు తప్ప ఆయన్ని అబ్రహాం సంతానంలో అంటే ఆయన రాజ్యం వెళ్ళబోతున్నాడు, రాజ్యం చేయబోతానికి వచ్చాడనే సంగతి గ్రహించలేకపోయారు. కాబట్టి ప్రవక్తలు వచ్చిన గ్రహింపక ఆయన శిక్షించడం విధించడం చేత ఆ వచనాలు నెరవేర్చారన్నాడు. ఆయన మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయన చంపించవాలని వారు పిలాతును వేడుకోండి. వారు ఆయన్ను గూర్చి వ్రాయబడిన వాటిని నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాడు మీద దింపి సమాధులు పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో ఆయన లేపను. ఎవరిని? యేసువారిని. ఆయన గలిలయ యెరూషలేము తనతో కూడా వచ్చిన వారికి అనేక దినాలు కనబడెను. వారు ఇప్పుడు ప్రజలైతే ఆయన సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి, గుర్తుపెట్టుకోండి అక్కడ, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును
మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటిస్తున్నాం. అలాగే నీవు నా కుమారుడు, నేను నిన్ను అన్నాడు. పితరులకు చేసిన వాగ్దానం ఇది. దావీదా, అబ్రహామా, నీకు సంతానం ఇవ్వబోతున్నాను, నీ సంతానాన్ని నా సంతానంగా చేసుకుంటాను అన్నాడు అన్నమాట. ఆది అంతం లేని ఆయన అబ్రహాంకు వాగ్దానం చేయబడ్డాడు. వాక్యమనే దేవుడనే ఆయన అబ్రహాంకు వాగ్దానం చేయబడ్డాడు, అబ్రహాం కుమారుడయ్యాడు. దావీదుకు వాగ్దానం చేయబడ్డాడు, దావీదు సంతతిలో పుట్టి దావీదుకి కుమారుడయ్యాడు. తిరిగి లేచి దేవుని కుమారుడయ్యాడు. అబ్రహాం సంతతిలో జన్మించిన అబ్రహాం సంతతిలోను దావీదు సంతతిలో జన్మించిన ఆయన ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడో ఏమయ్యాడంటే దేవునికి నిబంధన బట్టి కుమారుడైపోయాడు. దావీదుతో చేసిన నిబంధన బట్టి దేవుని కుమారుడైపోయాడు. ఏప్రిల్ రాసిన పత్రిక, క్షమించి రోమపత్రిక 1:1-2 వచనాలు చూడండి ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక 1:1. రోమిల్ రాసిన పత్రిక 1:1 యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండడం పిలువబడినవాడు దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండడం పిలువబడిన వారందరూ శుభమని చెప్పిరాయింది. మన తండ్రి అయిన దేవుని ప్రభువుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్త పరిశుద్ధ లేఖనాలందు తన ప్రవక్తుల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగా, శరీరం బట్టి ఎవరి సంతానం? దావీదు సంతానంగా, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. అర్థమవుతుందా? దావీదు సంతానంలో పుట్టాడంటే దావీదు కుమారుడయ్యాడు. దావీదు శరీరాన్ని బట్టి దావీదు సంతతిలో పుట్టాడు కాబట్టి దావీదు కుమారుడయ్యాడు. అర్థమైందండి. కనీగా దావీదు సంతతిలో మనిషి, దావీదు సంతతిలో కాబట్టి దావీదు ఆయన సంతతిలో పుట్టిన వాళ్ళు దావీదు కుమారుడు అయిపోయాడు. అందువల్ల దావీదు కుమారుడైన వాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపడిన తర్వాత, సజీవుడైన తర్వాత పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఏమయ్యాడు? దేవుని కుమారుడయ్యాడు. కుమారుడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? కుమారుడు అంటే ఏంటి? నిబంధన బట్టి కుమారుడయ్యాడు. కుమారుడు అంటే వారసత్వాన్ని పొందేవాడు. వారసత్వాన్ని పొందడం అంటే ఏంటి? దేవుని పక్షంగా, ఇశ్రాయేలు అంటే దేవుని పక్షంగా దేవుని ప్రజలను ఏలుబడి చేసే రాజు, అంతే. దేవుని పక్షంగా ఏలుబడి చేసేవాడు అన్నమాట దేవుని కుమారుడు అంటే. అందువలన శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా, మృతుల నుంచి తిరిగి లేపడం బట్టి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఏమన్నాడంటే దేవుడు, నాయనా నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను అన్నాడు. అంతే. అదేంటి అంటే నిబంధన బట్టి నువ్వు నా కుమారుడు అని చెప్పేశాడు అనమాట. మరి అలాగైనప్పుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కుమారుడు అయినప్పుడు మరి మత్తయి సువార్త యేసు చనిపోకముందే నీవు నా ప్రియకుమారుడు నీవు నా ప్రియకుమారుడు అని చెప్పి ఈయన మాట మీరు వినండి, ఈయనే నా ప్రియకుమారుడు అని తండ్రి అయిన దేవుడు ఎందుకు అన్నాడు? అర్థమైందా? చాలామంది అడుగుతారన్నోడు ప్రశ్న. ఇప్పుడు శిలువ మరణం తర్వాత నిబంధన బట్టి కుమారుడు అయ్యాడు అన్నారు కదా, వాస్తవమే. ఎందుకంటే ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి. ప్రవచనాలు ఎవరు తప్పుపడతాకి అవకాశం లేదు. మరి ఆయన శిలువ మరణం వేయబడక మునిపే దేవుడు కుమారుడు అన్నాడు కదా అని అంటే, నిబంధన ఎప్పుడైతే దావీదుకు చేశాడో అప్పుడే ఆయన కుమారుడు అయిపోయాడు ఆయనకి. ఎందుకండి? వాగ్దానాలు నెరవేరుస్తాడు దేవుడు. వాగ్దానాలను ఏం చేస్తాడు దేవుడు? నెరవేరుస్తాడు. అందువల్ల కుమారుడు అయిపోయాడు. కుమారుడు అయిపోవడం అంటే మీకు ఒకసారి ఒక ఉదాహరణకి వెళ్తున్నాను. యేసుక్రీస్తు వారు పిలాతు ఏం చెప్పారు? నువ్వు రాజువా అని అడిగినప్పుడు 18:36లో 18:33 చదివితే యోహాను సువార్తలో నువ్వు రాజువా అని అడిగారు. యేసు ఏమన్నారు? అప్పుడు రాజునే అన్నారు. నువ్వు అన్నట్టే అన్నారు. అప్పుడు రాజుగా ప్రకటించుకున్నాడు ఆయన. సిలువ వేయబడిన తర్వాత రాజు అయ్యాడా? సిలువకు ముందు రాజు అయ్యాడా? సిలువ వేయబడిన తర్వాత ఇశ్రాయేలు మీద రాజు అయ్యాడు. అందరు ప్రజలందరూ ఆయన అంగీకరించేవారు అందరి మీద. మరి అంటే ఆయన ఏమన్నాడంటే ఆయన కూడా నిబంధన ఎరిగినోడు కాబట్టి నేను రాజునే అని చెప్పేశాడంతే. మీకు ఒక దానికోసం అర్థం అవటానికి ప్రజల్లో ఇలా వంకర టెక్కరగా అడిగే మనుషులు ఉంటారు. అందుకని నేను మళ్ళీ ఆ సంగతులు వెనక్కి వెళ్తున్నాను. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళ్తే
సౌలు ఏలుబడి చేస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. సౌలు అంటే మొట్టమొదటి రాజు. ఇశ్రాయేల్ 12 గోత్రాలను ఏలుబడి చేస్తున్న రాజు సౌలు, మొట్టమొదటి రాజు అయినా ఏలుబడి చేస్తే ఆయన ఏం చేశాడంటే దేవుని మాటను తిరస్కరించాడు. ఆయన అమాలేకీయుల్ని సంపూర్ణంగా నాశనం చేయమంటే నాశనం చేయకుండా గొర్రెలు పట్టుకొచ్చి నేను సంపూర్ణంగా నెరవేర్చాను అన్నాడు. యుద్ధానికి సమయం అయిపోతుందని సమయం రాకపోవడం చూసి రాజైన సౌలు ఏం చేశాడు? బలర్పించేశాడు. యాజకుడు చేయాల్సింది ఎవరు చేశారు? రాజు చేశాడు. పాపమా కదా? పాపమే. దేవుడు చెప్పిన దాన్ని అమాలేకీయులను సమూలం నాశనం చేసేయమంటే గొర్రెలు ఇచ్చాడు. పాపమా కదా? పాపమని దేవుడు చెప్పాడు. అర్థమైందని పాపమని దేవుడు చెప్పాడు. సోరు చెప్పాడు, అంత పాపమని చెప్పేశాడు. పాపమని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నువ్వు రాజు కింద వండుకోకుండా తొలగించేశానని చెప్పేశాడు. రాజు కింద వండకుండా తొలగించేశానన్న తర్వాత దేవుని దృష్టిలో సౌలు ఇశ్రాయేల్ మీద రాజుగా ఏలుబడి చేస్తున్నా దేవుని దృష్టిలో మాత్రం రాజుగా తీసివేయబడినవాడు. దేవుని దృష్టిలో రాజుగా తీసివేయబడిన తర్వాత మరి ఆయన దృష్టిలో మరొక ఆయన రాజు అవ్వాలి కదా. అందువల్ల ఆయన దృష్టిలో మరొకడు రాజు అయిపోయాడు. 16 మొదటి వచనం. మొదటి రాజుల కన్నా 16 క్షమించారు. మొదటి సమూయేలు కన్నా 16. అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండకుండా ఇశ్రాయేల్ విసర్జించిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖింతావు? నాయనా ఎందుకు దుఃఖపడుతున్నావు? నేనే తీసేసాను, నాకు కదా దుఃఖం ఉండాల్సింది, నేనే తక్కువ పెట్టేశాను అతన్ని. ఎందుకు దుఃఖపడుతున్నావు? దుఃఖపడద్దు. దుఃఖపడకుండా నువ్వేం చేస్తావంటే నేను చెప్పింది చేయి. నీ కొమ్మును తైలంతో నింపుకొని బెత్లెహేముడైన యెషై వద్దకు నేను పంపుతున్నాను. అతను నేను ఏం చేస్తున్నాడు? అతను కుమారులో నేను రాజుగా నియమించదును అని చెప్పేశాడు. అంటే నిర్ణయం చేసుకున్నాడు దేవుడు. నిర్ణయం చేసుకున్నాడు. అభిషేకం చేయడానికి వెళ్తున్నప్పుడు దేవుడు నిర్ణయం చేసుకుని సమూయేలుకు చెప్తున్నాడు. చెప్తుంటే ఆయన వెళ్ళాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి ఈయన ఏం చేస్తున్నాడంటే పెద్ద కుమారులు అంటే ఎత్తుగా ఉన్న మనుషులందరినీ సౌలు ఎలా ఉంటాడో అలాంటి వాళ్ళందరినీ అభిషేకించేయడానికి చేయెత్తేస్తున్నాడు. మనుషులు అందరూ అంతే కదండి. మనుషులు ఏం చూస్తారండి? పై రూపం చూస్తారు. సంబంధానికి వెళ్తారు. ఆడవాళ్ళు ఇంటి చుట్టూ తిరిగి వస్తారు. ఎందుకో తెలుసా? బాత్రూమ్ ఎలా ఉంది, కిచెన్ ఎలా ఉంది అని తిరిగి వస్తూ ఉంటారు. ఏం చూస్తారు? సంబంధానికి వెళ్ళి ఇల్లు చూస్తారు. పర్లేదు, మా అమ్మాయి సుఖపడుతుంది. ఇది ఇల్లు సుఖపెడుతుందా? ఇల్లు నివాసం ఉండటానికి తప్ప సుఖపడడానికి కాదు. నివాసం ఉండడానికి అలసిపోయి శ్రమ తీర్చుకోవడానికి తప్ప ఆత్మ సంబంధంగా శాంతి సమాధానంతో ఉండడానికి అది పనికి రాదు. అది పనికిరాదు. కానీ మనుషులు ఏం చేస్తారండి? అయ్యే చూస్తూ ఉంటారు. మనుషులు పై రూపం చూస్తూ ఉంటారు. పైకి కిందకు చూసి మనిషి అబ్బే అన్నట్టుగా ఆలోచన చేస్తారనమాట. మనుషులు పై రూపం చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? ఉదయం చూస్తూ ఉంటాడు. దేవుడికి మనకి తేడాది. సమూయేలు కూడా అలా చూసేశాడు తొందరపడి. అప్పుడు అన్నాడు 7వ వచనం చూడండి ఒకసారి. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టని చెప్పి. నాయన వీళ్ళు ఎవరిని కాదన్నాడు దేవుడు. ఎక్కడైనా ఉన్నాడా? ఇంకెవడైనా ఉన్నాడా అడిగినప్పుడు 11వ వచనంలో చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అడగ. అతను ఇంకనూ కడసరి వాడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాయిస్తున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు వాళ్ళు పిలువనిపించము. అతనికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషైతో చెప్పగా అతను మనం పిలిపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రాలు గల వాడు, చూచుటకు సుందరమైన వాడు అయినను. అతడు రాగానే చూడండి, ఇప్పుడు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అర్థమైందా మీకు? నేను కోరుకున్నవాడు ఇతడే అంటే దేవుని దృష్టిలో దావీదు ఏమైపోయాడు? రాజుగా అభిషేకించబడ్డాడు. అంటే సమూయేలుకి తెలియజేయటానికి ఏం చెప్పాడు ఆయన? నేను కోరుకున్నవాడు
ఇతడే అన్నాడు. అలాగున మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన బాప్తిసం పొందినప్పుడు ఈయనే నా ప్రియకుమారుడు అర్థమైందని. ఎందుకంటే యోహాను గారికి తెలియజేయాలి. యోహాను గారికి తెలియజేయకపోతే అర్థం అవ్వదు. యోహాను గారు చెప్పలేడు ఈయన దావీదు సంతతిలో వచ్చిన దేవుని కుమారుడు అని చెప్పలేడు. దేవుని పక్షంగా ఏలుబడి చేయడానికి వచ్చాడని చెప్పాలంటే ఆయనకు రుజువు అవ్వాల్సిన అవసరం. మత్తయి సువార్త 3వ అధ్యాయానికి రండి ఇప్పుడు. అందువలన రాజు అవ్వకముందే రాజుగా దేవుడు నిర్ణయించినప్పుడు ఇతడే అని ఎలాగో తెలియజేశాడో అలాగున ఇక్కడ వాస్తవాలు తెలియజేయడం జరిగింది. ఒకసారి చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనం. డైరెక్ట్గా 16కు వచ్చేయండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేల నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఈయనే నా ప్రియకుమారుడు, నా నిబంధన కుమారుడు ఈయనే, నేను కోరుకున్నవాడు ఈయనే. ఇశ్రాయేల్ అందరం అంటే మానవ జాతి మీద ఆయనకు విధేయులైనటువంటి వారి మీద రేలుకగా నియమించబోయేవాడు, మానవులందరి మీద రేలుకగా నియమించేవాడు ఈయనే అని చెప్పాడు అన్నమాట. అది యోహాను సువార్తలో ఆ విషయం తెలియజేశాడు. యోహాను సువార్తలో బాప్తిసం ఇచ్చి యోహాను తెలియాలంటే దేవుడు ఆయనకి సిగ్నల్ ఇవ్వకుండా ఎలాగ అర్థమవుతుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం 32వ వచనం. మరియు యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చిన చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయన ఎరగనైతిని గాని నేలలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నువ్వు ఎవరి మీద ఆత్మ దిగవచ్చుట నిలిచి చూతువో ఆయనే పరిశుద్ధాత్మను బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యము ఇచ్చాను అని చెప్పేశాడు. ఇంకేం కావాలి ఆధారాలు? యోహాను గారు బాప్తిసం ఇస్తున్నాడు. నాయనా నీకు కుమారుడు అంటే ఇశ్రాయేల్ రాజు ఎవరో నీకు తెలియాలంటే నీ ఎవరి మీద అయితే ఆత్మ దిగుతాడో ఆయన ఇశ్రాయేల్ రాజు అని చెప్పేశాడు. అందువల్ల ఈయనే దేవుని కుమారుడు అని చెప్పేశాడు. ఈయనే నిబంధన కుమారుడు అనమాట. ఈయనే దేవుని కుమారుడు అని వాళ్ళకి ప్రచారం చేశాడు అనమాట. పేతురు గారు కూడా ఇప్పుడు మత్తయి సువార్త 16:17లో నీవు సజీవుడు వగనే దేవుని కుమారుడు అన్నాడు అనమాట. కుమారుడు అంటే దేవుని పక్షంగా ఏలుబడి చేసే రాజువు అని అన్నమాట. అందువలన దేవుని కుమారుడు అంటే మనం ఇప్పుడు ఏమని ఒప్పుకోవాలి? యేసుప్రభుని బాప్తిసంలో ఏమని ఒప్పుకోవాలి చూడండి ఒకసారి. అందువల్ల యేసు దేవుని కుమారుడు అంటే ఏంటో అర్థం అవ్వకుండా మనం బాప్తిసంలోకి వెళ్తే మనకి ఏమర్థమైనట్టు? తండ్రి అయిన దేవుడు ఎవరో, యేసుప్రభు ఎవరో, అసలు కుమారుడని ఒప్పుకోవడం అంటే ఏంటో అర్థం కాకపోతే ఏంటి పరిస్థితి? అందువల్ల శిలువ మరణం తర్వాత ఆయన కుమారుడుగా నియమించబడ్డా, అంటే రాజుగా నియమించబడ్డా, ఆయన ముందుగానే వాగ్దానం చేయబడ్డాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి కుమారుడు అని చెప్పేశాడు. చూద్దాం ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయము. రోమపత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. ఎవడు పరలోకానికి ఎక్కిపోను అనగా అక్కడ వద్దు 8వ అధ్యాయం. అదేమని చెప్తుంది? వాక్యం నీ యొద్ద నీ నోటి హృదయంలోనూ ఉంది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ఏమని ఒప్పుకోవాలి? ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లోనే ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించినలా రక్షించబడతావు అని చెప్పేశాడు. యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవడం అంటే ఏంటి? యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటే ఏమర్థమైందనంటే ఇశ్రాయేల్ పరిపాలించే రాజు అని, నన్ను దేవుని పక్షంగా నన్ను ఏలుబడి చేసే నా రాజు అని అర్థం ఇచ్చేది దేవుని కుమారుడు అంటే అర్థమైందండి. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, దావీదు కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను. కుమారుడు ఎందుకు అయ్యాడు?
జన్మించాడు. జన్మించిన వాడు కుమారుడు. కుమారుడైతే ఏమయ్యాడు? వారసుడయ్యాడు. ఏ వారసుడయ్యాడు? తన పక్షంగా రాజుగా ఏలుబడి చేసేవాడయ్యాడు. దావీదు తర్వాత ఎవరు రాజు? అలాగే పరలోకమైన తండ్రి పక్షంగా ఏలుబడి చేయడానికి రాజు అయ్యాడు. అందువల్ల బాప్తిస్మంలో మనం ఇలాగున చేయాల్సిన అవసరం ఉంది. కుమారుడని అంగీకరించేటప్పుడు అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో యేసు దేవుని కుమారుడని విశ్వసించే కార్యక్రమం జరిగినప్పుడు పరలోకమైన దేవుడు తన పక్షంగా ఏలుబడి చేయటానికి పంపించాడనే సంగతి, మన గత పాప క్షమాపణ కోసం మరణించి మనకు ఏలికగా రాజుగా ఏర్పాటు చేశాడనే సంగతి మనకు అర్థమైపోతే ఏం బాప్తిసం అది? ఎందుకు బాప్తిసం అది? 8వ అధ్యాయం ఒకసారి చూడండి. చదివేంది. ఆయన నపుంసకుడు త్రావణ వెళ్తున్నాడు. పిలుపుని పంపించాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ తోసుకెళ్తే ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం ఎవరి గురించి? అమ్ముడు యేసుప్రభు గురించి. యేసుప్రభు గురించి అయినప్పుడు ఆయనకు అర్థమైంది. ఎవరయ్యా అంటే ఎవరో కాదు, ఇదిగో ఆయన చెప్పాడు, సువార్త చెప్పేశాడు. 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలా చెప్తున్నాడు? తను గుర్చా వేరొకరిని గుర్చి దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపుని ఓరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. అంటే యేసు ఎవరో చెప్పాడు అనమాట. యేసు ఎవరో సవివరంగా చెప్పుకొచ్చాడు. వారు త్రావులో వెలుచున్నగా నీళ్లు నొక్క చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చిన నీకు ఆటంకమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన మాట పుట్టినోట్లు ఏమని చూడండి. పిలుపు నువ్వు పూర్ణవృద్ధితో విశ్వసించిన పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాడన్నమాట. నన్ను దేవుని పక్షంగా నన్ను ఏలుబడి చేసి నా రాజు అని ఒప్పుకున్నాడు ఆయన. ఇశ్రాయేలుకి మెస్సియా రాజుగా వాగ్దానం చేశారా చేయలేదా? యేసు రాజుగా వచ్చుచున్నాడని పాడతారు చూడండి. యేసు రాజుగా వచ్చేసాడు. వాళ్ళకి ఇంకా పాడుతూ ఉంటారు తెలియని మనుషులు వాళ్ళందరూ కూడా. యేసు రాజుగా వచ్చాడు. అదేంటంటే యేసు రాజు అయినాడు. రాజు అంటే దేవుని పక్షంగా రాజు అయ్యాడు. ఇప్పుడు దేవుని పక్షంగా ఏలుబడి చేసే రాజు అని ఒప్పుకుంటే అప్పుడు మన హృదయాల్లో ఆయన ఏలుబడి చేస్తాడు. అందువల్ల ఈ హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నాడు. అందువల్ల తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియాలి. తండ్రి అయిన దేవుడు పంపించిన యేసుక్రీస్తు ఎవరో తెలియకోకుండా ఆయన రాజుగా ఎలా అంగీకరిస్తాం? అందువల్ల ఇశ్రాయేల్ పక్షంగా ఏలుబడి చేసే రాజు అనే దేవుని కుమారుడు అంటే అర్థం అది నపుంసకుడు ఒప్పుకున్నాడు అన్నమాట. నేను యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను అన్నాడు. దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని నేను నమ్ముతున్నానని చెప్పినప్పుడు ఆటంకం వేలు బాప్తిసం ఇచ్చేశాడు అంతే. యేసే దేవుడు, ఇంకెవరు లేరు అని బాప్తిసాలు పొందేసే వాళ్ళు అందరూ లోకంలో. దేవుడు యేసుని పంపించి సమాధి చేసి తిరిగి లేపిన తర్వాత ఆయన శిలువకు అప్పగించి తిరిగి లేపిన తర్వాత దేవుడు తన సింహాసనం మీద తన కుడిపాసన అంటే రెండో వాడిగా దేవుడు క్రీస్తు ప్రభుని చేయడం ద్వారా యేసు దేవుని కుమారుడు అంటే దేవుని పక్షంగా ఏలుబడి చేసే రాజు అయ్యేటువంటి వాడు. అందువల్ల మనం కూడా అలా ఒప్పుకోకపోతే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అంటే యేసుని ప్రభువుగా అంటే నా దేవుని పక్షంగా నా తండ్రి అయిన దేవుని పక్షంగా నన్ను ఏలుబడి చేసే నా రాజు అని ఒప్పుకోకపోతే మానవ జాతికి ఏమి లేదు, రక్షణ లేదు. బైబిల్ ఎంతో గొప్పదని పొందేశాడంటే ఒక ఆయన ఏమో దేవుడు ఎంతో గొప్పడని పొందేశాడు. ఎందుకు దేవుడు ఎవరో తెలియదు, యేసుప్రభు ఎవరో తెలియదు. అదేంటండి ఒక ఆయన పెళ్లికి పొందేశాడంట, ఒక ఆయన రోగానికి పొందేశాడంట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు. గ్రంథంలో ఏ సిద్ధాంతం అయితే ఉందో ఆ సిద్ధాంతానికి మనం లోబడినప్పుడు మాత్రమే ఆ ప్రాసెస్ మనలో జరుగుతుంది. లైన్లో వెళ్ళకోకుండా ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుందా? జరగదు. అందుకే బతుకులు లేవి నాడు. డబ్బు మీద ఎగబడి మనుషులు దేవుని సంకల్పాన్ని సరిగా చెప్పుకోకుండా అనుసరించుకోకుండా మనుషులు లోకంలో ప్రజలను సొమ్ము చేసుకుంటున్నారు. అలా సొమ్ము చేసుకుని దేవుని సంకల్పాన్ని ఎరగిన వారే నాశనాన్ని నడిపిస్తున్న వారే ఉన్నారు. అలా నాశనాన్ని నడిపించే వాళ్ళు అనేక మంది, కలిపి చేరిపోయే వాళ్ళు ఎంతమంది? అనేకులు. అందువల్ల గ్రహించుకొని యేసు దేవుని కుమారుడు అంటే జగత్ పునాది వేడుకకే ఆయన ఆది అంతం లేనివాడైన వాడు అబ్రాహాము సంతానంగా దావీదు సంతానంగా ఆయన ప్రకటించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత దేవుని కుమారుడుగా అంటే దేవుని పక్షంగా ఏర్పాటు చేసే రాజుగా ఆయన నియమించబడిన వాడై
మానవ జాతి ఎవరైతే తమ గత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందారో వారందరూ ఆయన ఏలికలోకి వచ్చే అవకాశం ఏర్పడింది అనమాట. అర్థమైందా? ఆ ఏలిక అంటే రాజుగా, ఆ రాజుగా అంటే శిరస్సు అనమాట. ఆ రాజుగా ఏర్పడే భాగ్యం వచ్చింది. అందువల్ల ఎవరైతే యేసుక్రీస్తు వారిని రాజుగా అంగీకరిస్తారో వాళ్ళు యేసుక్రీస్తు లాంటి లక్షణాలు వస్తాయన్నమాట. యేసుక్రీస్తు వారిని నా రాజు అని అంగీకరించడే కదా. నా ఇష్టం చచ్చిపోద్ది, నా ఇష్టమనే చచ్చిపోద్ది నన్ను యేసుప్రభు వేలినప్పుడు, అవునా కదండి? నా ఇష్టం చచ్చిపోద్ది, నా ఇష్ట ప్రకారం నేను బతకను. యేసుప్రభు ఏర్పాటు చేస్తే నా ఇష్టం ఎందుకు బతుకుతుంది? తగ్గింపు వస్తుంది, దైవ సంబంధ కార్యక్రమాల్లో ధైర్యం వస్తుంది. దేవుని బట్టి ధైర్యంగా సేవ చేశారు ప్రభు వారు, మనం కూడా ధైర్యం వస్తుంది. అలాగే మనం భూ సంబంధం ఏమి లేకపోయినా సిగ్గుపడం యేసుప్రభు లాగా. యేసుప్రభు ఏర్పాటు చేస్తే ఏమంటాడంటే ఓర్చుకొని ఆయన అంటాడు, ఓర్చుకోవాలి. యేసుప్రభు ఏర్పాటు చేస్తే తగ్గించుకొని ఆయన అంటాడు, తగ్గించుకోవాలి. అలాగే రాజుగా అంగీకరించిన వాళ్ళు బ్రతుకు అలా వస్తుంది తప్ప యేసుని రాజుగా అంగీకరించలేని బ్రతుకులు అర్థమైందండి. యేసులాగా జీవించే అవకాశం యేసుక్రీస్తులాగా ఉండదు. అందువల్ల బాప్తిసాలు రాంగ్ అయితే, జన్మలు రాంగ్ అయితే, పుట్టుకలు రాంగ్ అయితే, బతుకులు కూడా రాంగ్ అయి ఉంటాయి. అలాంటి బ్రతుకులు కలిగిన వారు కాబట్టి ఈనాడు గ్రంథం మీద శ్రద్ధ లేని వాళ్ళై, దేవుని యొక్క సంకల్పం మీద శ్రద్ధ లేని వాళ్ళై, జీవితంలో సరిగా బతకపోకుండా ఎంతసేపు దేవుడా నాకు అది ఇది అని ఇలాగ దేవుణ్ణి మొరపెట్టుకుని తమ జీవితాన్ని నాశనం చేసేసుకుని కడాకరికి మరణించి నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నారు. పరలోకమందు దేవుడు ఇప్పటికైనా మనకు అవకాశం ఇచ్చాడు. సంగతులు గ్రహించి అలా బ్రతకడానికి మనం ప్రయాసపడగలిగితే, యేసుని మన రాజుగా అంగీకరించి మన జీవితంలో ప్రయాసపడగలిగితే భూమి మీద మనకి శాశ్వతమైన జీవితంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందువల్ల యేసు దేవుని కుమారుడు అంగీకరించకుండా అలాంటి జీవితాన్ని యేసు యొక్క అధికారం కింద మనం బ్రతకోకుండా బ్రతికితే ఏ బతికేది గ్రహించుకుని తండ్రి దేవుడు ఎవరో యేసుక్రీస్తు ఎవరో తెలియకోకుండా మనం దేహం నుంచి విడిచి వెళ్తే మనకి సంగతులు శాశ్వతమైన జీవితంలో ప్రవేశించడం. అది యోహాను సువార్త 17:3 చెప్పేశాడు. అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీ పంపుడు యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అన్నాడు. శాశ్వతమైన జీవితానికి వెళ్ళే వాళ్ళకి సంగతులు అవసరం, కానీ ఏదో ఊరకనే కాలక్షేపం దేవుడా నాయన అనుకునేవాడికి అవసరం లేదు. అలాంటి ప్రజలుగా ఉండకోకుండా యేసుని మన ఏలికగా మన మీద ఏలుబడి చేసేవారుగా మన జీవితాన్ని ఆయనకి ఇచ్చి అలాగే మన ఆయన ఏలుబడిలో కొనసాగాలని దేవుని పక్షంగా ఏలుబడి చేసే ఆయన్ని మన ఏలికగా మనం అంగీకరించిన వాళ్ళమై ఉండి అలా బ్రతకాలని మిమ్మల్ని హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సందేశాన్ని తెలియజేసిన సహోదరులకి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తికి నిత్య జీవము అనుగ్రహించబడాలంటే తండ్రిన దేవుని గురించి ఎరిగి ఉండాలి. ఆ తండ్రిన దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తుని ఎరిగితేనే తప్ప ఒక మానవ జాతికి రక్షణ లేదు. అటువంటి యేసుక్రీస్తు వారు మానవ జాతి పాపక్షమాపణ నిమిత్తమై జగత్తు పునాది వేయబడికి నియమింపబడి ఉన్నారని, ఆ నియమింపబడిన వ్యక్తి అబ్రహాం సంతానం ద్వారా, దావీదు సంతానం ద్వారా నియమింపబడ్డాడని, తిరిగి సమాధి చేసి మృతుల నుండి తిరిగి లేపడం బట్టి దేవుని కుమారుడిగా రుజువు అవ్వాడని లేఖనాలు ఎంత స్పష్టంగా తెలియజేస్తే, సహోదరులందరూ చెప్పినట్లుగా దేవుని కుమారుడు అనేకమైన విషయాల్లో లోకం అసందర్భంగా బోధిస్తోంది. జ్ఞాపకం చేసుకుని మనం జీవించాలని కోరుతున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తును మనం నిరీక్షించినట్లయితే అంతకంటే దౌర్భాగ్యం ఎవరు ఉండవు. కాబట్టి సందేశాన్ని తెలియజేసినటువంటి సహోదరులకి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ, రేపటి దినంలో చెప్పేటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యము. పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యాన్ని రేపటి దినంలో మన సహోదరులు మనం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రార్థన చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ క్లాసును మనం ముగించుకుందాం. సహోదరులు జోసెఫ్ రాజు గారు ప్రార్థన ద్వారా ఈ యొక్క రోజును మనం ముగించుకుందాం.
ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడు మహోన్నతుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, పరలోకముందున్నటువంటి మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు దేవుని కుమారుని కూర్చిన సత్యాన్ని ఈ స్థలంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ వినడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సత్యం అనేకులు తెలుసుకోకుండా దేవుని కుమారుడు అంటే జగత్తుకు ముందే దేవుని దగ్గర కుమారుడై ఉన్నాడని ఆలోచనతో కొంతమంది, లేక తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చాడని మరికొంతమంది బోధల్లో ఉన్నారు. అయితే నాయనా, భూమి మీద నువ్వు నిబంధన బట్టి దేవుని కుమారుడిగా మరి యేసుక్రీస్తు వారిని కుమారుడిగా చేసుకున్నామని మరి గ్రంథం చెప్పుచున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాం. అనేకులు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. మరి ఇటువంటి గొప్ప తరుణమును అవకాశమును గ్రహించడానికి మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. అబ్రహాముకు, అలాగే దావీదుని బట్టి, అబ్రహాం బట్టి దావీదుని బట్టి, అలాగే యేసుక్రీస్తు మృతుల్లో నుంచి తిరిగి లేచిన విధానాన్ని బట్టి కూడా నీకు నిబంధన బట్టి దేవుని కుమారుడిగా మరి ఉన్నారని గ్రంథము బోధిస్తుండగా అనేకులకు ఈ సత్యం అర్థం కాలేకుండా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తే దేవుని కుమారుడు అంటే నన్ను ఏలుబడి చేసిన రాజు అని కూడా సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి సత్యం అనేకులు తెలుసుకోవడానికి మీ యొక్క కృప చూపించండి. అలా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ సత్యంలో ముందుకు సాగడానికి మీరు అభివృద్ధి చేసి ఫలింప చేయమని, బోధించినటువంటి మరి పాఠాన్ని బట్టి నీ కుమారుల్ని కూడా జ్ఞాపం చేసుకోమని, మీ నామానికి ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రార్థన చేసినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తున్నాను. అసలు అలా ఎవరు చేస్తారు